ఇన్‌ఫ్లుయెన్స్ తొందరగా జనాలు చాలా వరకు తొందరగా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతున్నారండి. ఒకరేది చేస్తే అదే మనం చేయాలి అని చెప్పేసి. ఆవిడ బంగారాలు కొంటుంది కదా! డ్రెస్సులు కొంటుంది, బాగా రెడీ అవుతుంది అని చెప్పేసి మనం అలా అప్పులు చేసి మనం అలా అవ్వకూడదు కదా! చాలా వరకు కూడా నష్టపోయారంట. గర్భిణీ స్త్రీ అంట. అలాగే వచ్చేసి ఒకరింట్లో అయితే వాళ్ళ మమ్మీ సేమ్ ఈవిడ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అదే అమ్మ మాట అని ఉంటుంది కదా ఛానలు. అందులో సంధ్య కానీ ఇంకొక ఆవిడ పేరు కూడా నాకు తెలీదండి. ఎప్పుడో ఒకసారి వీడియో చూస్తుంటాను అంతే. ఇంక అంతకు మించి ఎక్కువ చూడను. అది ఏదైనా మనకు యూజ్ అవుతుందంటేనే చూస్తాను కానీ లేదంటే అస్సలు చూడననమాట. ఈ మధ్య అందరూ ఆవిడని తెగ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేసారు. అలాగే ఆవిడని పెరుగు పచ్చడి ఆంటీని కూడా తీసుకొచ్చేసారనమాట. మరి ఆవిడ విషయం ఏంటో నేను చూడలేదు కానీ, ఈవిడ విషయం అయితే చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు మొబైల్ ఆన్ చేస్తేనే ఆవిడ వీడియోసే వస్తున్నాయన్నమాట. ముందు మనది కదా అండి తప్పు. ఆవిడ చేసింది. దాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం మన తప్పనమాట. చూడడం వరకే ఇది ఆగిపోవాలి కానీ ఆవిడేది చేస్తే ఒక ఇంట్లో అంటే నేను నిన్న వీడియో చూశాను. యాజ్ ఇట్ ఈస్ తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేస్తుందంట ఈవిడ ఇంట్లో. వాళ్ళ కూతురు అయితే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ అయితే చేసింది. ఆవిడ ఎలా చేస్తుందో అలాగే చేస్తుందండి. అసలు కూర్చోవడం కానీ, ఆ చీరలు కొనటం కానీ, ఆ చీర కట్టడం కానీ, మేకప్ కానీ అసలు మా అమ్మ ఇలా ఉండేదే కాదు. ఆవిడ వీడియోస్ చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి ఇలా చేస్తుంది అనేసి అంటుందనమాట. అసలు నిజంగా చాలా ఘోరమండి. నిజంగా ఆవిడనైతే ఒక హైప్‌లోకి తీసుకొనొచ్చేసారు. వాళ్ళు కానీ ఏం పట్టనట్టు వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసేసుకుంటున్నారనమాట. అలా ఉంటది. వాళ్ళ పాటికి వాళ్ళు వీడియోస్ చేసుకుంటూనే ఎళ్ళిపోతున్నారు. ఈడ ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. డబ్బులు పోగొట్టే వాళ్ళు డబ్బులు పోగొట్టేస్తున్నారు. ఇలా జరుగుతుంది.